హాయ్ ఎవరివన్. ఈరోజు నేను చెప్పబోయే కథ తెలివైన జింక. అనగనగా ఓ అడవిలో ఒక జింక ఉండేది. అది ఒకరోజు గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంతలో వర్షం పడింది. పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళి తలదాచుకుంది. కాసేపటికి వర్షం తగ్గింది. ఇక బయటికి వద్దాం అనుకునేంతలో గుహ వైపు వస్తున్న పెద్ద పులి కనబడింది. ఒక్కసారిగా జింక గుండె ఆగినంత పని అయింది. గుహ చీకటిగా ఉండడం వల్ల తాను పెద్ద పులికి కనబడే అవకాశం లేదనే ఆలోచన రాగానే కాస్త స్థిమితపడింది. కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. పెద్ద పులి ఏ క్షణంలోనైనా గుహ లోపలికి వచ్చేయచ్చు. తానేమో బయటకు పరిగెత్తి పారిపోయే అవకాశం లేదు. ఏం చేయాలా అని ఆలోచించింది. వెంటనే మెరుపు లాంటి ఆలోచన రావడంతో, ఆ పెద్ద పులి వచ్చే సమయం అయింది, నిశ్శబ్దంగా ఉండు, అది రాగానే మన ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం. ముందే చెబుతున్నా, దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటికీ 99 పులుల గుండెలు తిన్నాను, ఇదొక్కటి తింటే 100 అవుతాయి అని జింక గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది. పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు. తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది. ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండడం మంచిది కాదని పరిగెత్తింది. దానికి కాస్త దూరంలో ఒక తోడేలు కనిపించింది. తోడేలంటే తెలుసు కదా పిల్లలు, వోల్ఫ్. ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది. అది విన్న విషయం చెప్పింది. పద వెళ్ళి చూద్దాం అని అంది తోడేలు. పులి భయం భయంగానే ఒప్పుకుంది. గుహలో నుంచి జింక బయటకు వద్దాం అనుకునేంతలో దానికి ఈసారి తోడేలు పెద్ద పులి రెండూ కనిపించాయి. మరోసారి గొంతు మార్చి, పెద్ద పులి వచ్చేలా లేదు కానీ ఈలోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూసొస్తా, మీ ఇద్దరూ మాత్రం ఇక్కడే ఉండండి. ఈరోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది జింక. అంతే, తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది. ఈ కంగారులో అది పెద్ద పులిని ఢీకొట్టింది. ఒక్కసారిగా పులి కూడా ఉలిక్కిపడి కింద పడిపోయింది. వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది తోడేలు. దాన్ని అనుసరించింది పెద్ద పులి. బతుకు జీవుడా అనుకుంటూ జింక గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలను దక్కించుకుంది. ఇంకెప్పుడూ కూడా ఆ గుహ వైపు వెళ్ళే సాహసం చేయలేదు. ఈ కథలో నీతి ఏంటి పిల్లలు? అపాయం వచ్చినప్పుడు, అంటే ఏదైనా డేంజర్లో ఉన్నప్పుడు వెంటనే స్పాంటేనిటీగా ఆలోచించి జింక ఒక ఐడియాని తెచ్చుకుంది. ఇది పిల్లలు ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం.